మందికి హెల్ప్ చేశాను. కానీ వాళ్ళు తిరిగి నాకు మోసమే చేశారు. నేను ఆ పెయిన్ నుంచి బయటకు రాలేకపోతున్నాను. చాలా డిప్రెషన్‌గా ఉంటుంది. మనుషులు నమ్మలేని స్టేజ్‌లోకి వచ్చాను. ఏం చేయాలని అడుగుతారు. ఇప్పుడు ఆన్‌లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో కూడా మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కౌన్సెలింగ్‌లో ఎవ్రీడే ఫుడ్ పెట్టమనో, లేకుంటే హ్యాపీగా అనిపించే ఒకళ్ళకి హెల్ప్ చేయమనో ఇట్లా చెప్తాను నేను. డోపమైన్ రిలీజ్ చేస్తది. ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తది. అవతల వాళ్ళకి మనం మంచి చేసినప్పుడు. సో, అది చెయ్యాలి. హ్యాపీ హార్మోన్ రిలీజ్ కోసం మనం పని మనల్ని సక్రమంగా చేయాలి అంటే, మనం మనసు తృప్తిగా, శాంతంగా ఉన్నప్పుడే మన పని మీద మనం ఫోకస్ చేస్తాం కాబట్టి, ఆ హ్యాపీ హార్మోన్ రిలీజ్ కోసం అని చెప్పి మంచి పనులు చేయమంటాం. కానీ అది ఎంతవరకు అవతల కూడా అదే వ్యక్తి అవసరంలో ఉండాలి. నువ్వు ఇచ్చే కొద్దీ తీసుకునే వాళ్ళు వందల్లో ఉంటారు, వేలల్లో కూడా ఉంటారు. కానీ నీకు ఆ కెపాసిటీ ఉండాలి కదా. నిన్ను నువ్వు హింసించుకొని ఎప్పుడు అవతల వాళ్ళకి హెల్ప్ చేయొద్దు. అండ్ అవతల అర్హత లేని వాళ్ళకి చేసినప్పుడు ఏమవుతుందంటే, పాముకి పాలు పోసి పెంచినట్లే. నువ్వు ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నావంటే వాళ్ళ మనసు మంచిదై ఉండాలి, ఇంకొకళ్ళకి సహాయం చేసేటట్లు ఉండాలి వాళ్ళు. ఇప్పుడు నేను మంచిగా చక్కగా ఫిజిక్ ఉంది, నేను బాగా డబ్బులు ఉంది, నేను అంతా ఏం ఉపయోగం? నువ్వు బాగుపడుతున్నావు, లేకుంటే బాగుపడ్డావు అన్నాక నీతో పాటు ముగ్గురు నలుగురు బాగుపడేటట్లు చేయాలి. ఒక్కరికైనా బాగుపడేటట్లు చేయాలి. అలా కాకుండా నేను బాగుపడ్డాను, నేను ఇంకా 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 ఇలాంటి వాళ్ళకు నువ్వు సహాయం చేస్తే ఏమైతే వాడే బాగుపడుతుంటాడు. అవసరం ఉంటే నేను పక్కన పెడతాడు. ఇంకొకళ్ళని ఎందుకు బాగుపడేటట్లు చేస్తాడు. ఇది చేయను. నువ్వు హెల్ప్ చేస్తున్నావంటే అది ఇంకొకళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేటట్లు ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు సెలెక్ట్ చేసుకునేది? ఇప్పుడు నేను వాళ్ళ అవతలోళ్ళు నాకు కన్ఫర్మేషన్ కూడా లేకుండా నేను చేసేస్తున్నానండి. పోనీలే నేను చేసేస్తానండి, నేను పోనీలే ఆ ప్రాబ్లం కూడా తీరిపోతుంది. ఒకవేళ లేకపోయినా కూడా అబద్ధమో నిజమో మన ప్రాబ్లం అనగా నేను ఇచ్చేస్తానండి, చాలా మంచి మనసు అండి అనుకుంటారు మీరు. మీది చాలా మంచి మనసే. కానీ మీరేం చేస్తారు, ఆ డబ్బు తీసుకుపోయి ఏదో నెగిటివ్ మీదనే ఖర్చు పెడతారు, అబద్ధం చెప్పి చేసేవాళ్ళు. అంటే తెలియకుండా మీరు తప్పును ప్రోత్సహిస్తున్నట్లు. అండ్ మీరు మాటిమాటికి మోసపోతున్నప్పుడు ఏమవుతుంది, నిజంగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి డబ్బులు అందదు. సో మీ వల్ల తప్పే జరుగుతుంది. అర్థమవుతుందా? నిజంగా మీకు హెల్ప్ చేసేటప్పుడు ఇక్కడ తృప్తి తెలిసిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి ఒకరికి ఏ రకంగా అయినా సరే సాయం చేసేటప్పుడు. అండ్ ఇది ఒక గొప్ప విషయం ఏం కాదు హెల్ప్ అనేది. ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా ఇండిపెండెంట్గా ఉండలేరు. ఇండిపెండెంట్ అనేదే ఒక తప్పు, ఒక మిత్ అంటారు దాన్ని. అపోహల్లో బతుకుతూ ఉంటారు. ఇక్కడ ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యే బతుకుతాం. ఎమోషనల్గా ఉండొచ్చు, ఫినాన్షియల్గా ఉండొచ్చు, ఏ రకంగా అయినా ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ ఉండాల్సింది. మనం ఇక్కడికొకరికి చేయిస్తే ఇంకొకరు మనకి ఇంకొకరు చేయిస్తారు. అంతే, అట్లనే బతకాలి. కాబట్టి అదేదో గొప్ప కూడా చేసేస్తున్నట్లు కాదు. ఎవరికైనా ఇంకొంతమంది నాలాంటి వాళ్ళు ₹1 పోతే తిరిగి రాదు, మేము ఇచ్చేటప్పుడు ఇది నాకు తిరిగి రాదని ఇచ్చేయాలి. అలా కాకుండా అప్పులకో వేటికో ఇచ్చామనుకో మళ్ళీ ఇస్తారని వాళ్ళు రారు, బంధమే పోతుంది. సో ఒకసారి అలా చూసుకొని ఇవ్వండి. ఊరికే నేను మంచిది మంచిది, నీ అతి మంచితనం వల్ల ఏదైనా సరే చెడ్డే తీసుకొస్తుంది. అతి ఎప్పుడు మంచిది కాదు.